ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో ఏకగ్రీవం కావాలని చెప్పేటి సోషల్ మీడియాలో చాలా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లా టంకర గ్రామంలో నేరుగా గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయితే ₹1,00,00,000 చెల్లిస్తానని చెప్పేసి ఒక అభ్యర్థి ప్రకటన సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. గ్రామంలో గ్రామ పెద్దలు ₹1,00,00,000 అవాస్తవం, దేవాలయం నిర్మాణం కావాలని చెప్పేసి గ్రామ పెద్దలు తెలిపారు. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లాలో కేటీ దొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం అయితే ₹54 లక్షల ఇస్తామని చెప్పేసినటువంటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ప్రచారంలో ఏకగ్రీవమైనటువంటి అభిషేకమ్మ అభ్యర్థి ₹54 లక్షల అవాస్తవమని కొట్టిపడేశారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. తమ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారని చెప్పేసి పోలీసులు పట్టించుకోవడం లేదు, అందుకే మేము ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.